వీవ్ సేవ్ ద వీవర్స్ అని. దిస్ ఇస్ అ వెరీ నోబుల్ కాజ్. మామూలుగా మీ అందరికీ తెలుసు నేను కమర్షియల్ దానికి ఎక్కువ సపోర్ట్ చేయను. అండ్ యాజ్ యూ ఆల్ నో మా మమ్మీ కూడా జస్ట్ 2 weeks ఉంది షీ పాస్డ్ అవే. బట్ ఐ హ్యాడ్ గివెన్ మై వర్డ్ టు డాక్టర్ మాధవి ఎనీథింగ్ ఫర్ అవర్ వీవర్స్. నేను 2019లో కూడా వెన్ దే హ్యాడ్ అ హ్యాండ్లూమ్ దిస్ థింగ్ అప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను. ఎనీ టైమ్ ఫర్ హ్యాండ్లూమ్. వీ హ్యావ్ సచ్ ఎ రిచ్ కల్చర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఇన్ అవర్ కంట్రీ. ఇది జస్ట్ నేను కమర్షియల్ దానికోసం చెప్పట్లేదు. నేను సొంతగా కూడా చాలా వరకు ఫాస్ట్ ఫ్యాషన్ మానేశాను. నా పిల్లల్ని కూడా చెప్తాను ఉంటాను, ఫాస్ట్ ఫ్యాషన్ వాడద్దు, ట్రై టు యూస్ ఖాదీ, ట్రై టు యూస్ కాటన్ దట్ ఈస్ వోవెన్ ఇన్ ఇండియా. మన దేశంలో ఎంతమంది వీవర్స్ ఉన్నారు, ఎంత మంచి రిచ్ హెరిటేజ్ ఉంది మనకి. అది మనమే సపోర్ట్ చేయాలి. బయట వాళ్ళు వచ్చి ఫారినర్స్ వచ్చి వెన్ దే సపోర్ట్ దెన్ వీ రియలైజ్ మనకి ఎంత హ్యాండ్లూమ్ హెరిటేజ్ ఉంది. బట్ వీ యాజ్ ఇండియన్స్, we as our own country, and especially the states of the south, when we look at Telangana or Andhra Pradesh or Chennai, we have such beautiful weaves. Even from Mangalgiri to Kanjipuram lo kuda it's such a rich dynasty, to Kerala sarees, to Mysore silk. Anni states lo going again into the north, we have Banaras and we have Paithanis. మనము హ్యాండ్లూమ్ వీవర్స్ని సపోర్ట్ చేయలేంటి, ఎవరు సపోర్ట్ చేస్తారు? సో దిస్ ఇస్ our moral and responsibility and our duty as a citizen of our country that we should support our weavers. పోగుని దారంగా మార్చి మన మానాన్ని కాపాడే చేనేత కార్మికుల కోసం ఈరోజు మనం ఈ ఎగ్జిబిషన్ పెట్టాము. మీ అందరికీ తెలుసు వీవర్స్కి ఈరోజు జీతాలు చాలా తక్కువ. పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ మీద అందరూ చిన్న చూపు చూపిస్తున్నారు. అలాంటి టైంలో సడన్గా మనకి హ్యాండ్లూమ్ చేనేత మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాము మా గవర్నమెంట్ తరఫున. అలాగే మీకు తెలుసు మన దేశ ప్రధానమంత్రి అయినా మన ముఖ్యమంత్రి వాళ్ళైనా అందరూ ఖాదీ వాడతారు, హ్యాండ్లూమ్స్ వాడతారు. ఇప్పుడు కొత్తగా అందరూ నేర్చుకుంటున్నారు ఏంటంటే హ్యాండ్లూమ్ ద్వారా మనం వాడే బట్ట చాలా హైజీనిక్గా ఉంటుంది, క్యాన్సర్ ఫ్రీ కూడా అంటున్నారు. సో అందరూ కరెక్ట్గా వీవర్ ఎక్కడ దొరుకుతారు, మనం ఎక్కడ పర్చేస్ ఉంటే ఎంత మంచి క్వాలిటీ వస్తుంది, కలుషితం లేకుండా కరెక్ట్గా హ్యాండ్లూమ్ ఎక్కడ ఇస్తారు అంటే వీవర్స్ దగ్గర. అదే వీవర్స్ మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు జూబ్లీ హిల్స్కి, ఈ రూమ్ 9కి వచ్చారు. మీ అందరూ వాళ్ళని దీవించి వాళ్ళకి ఉపాధి కల్పిస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా రూమ్ 9 వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీవర్స్కి ఇదొక చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు. మీరందరూ అది ఒక అవకాశంగా తీసుకొని దయచేసి ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. I'm Dr. Madhvi, founder of Celebrity Secrets, and also, as you know, founder of Room 9, the pop-up store, which is located at Jubilee Hills. And Room 9, the pop-up store అనేది నేను సెలబ్రిటీ సీక్రెట్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే డిజైనర్స్ అందరికీ కూడా ఇది ఒక ప్రైమ్ స్పేస్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ ద యంగ్స్టర్స్, డిజైనర్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్, but finding space is very difficult. So I'm very happy and thankful to Mrs. Rekha Rani ma'am, Commissioner of Handlooms and Textiles, because we want to promote the weavers, because save the weave and save the weaver is our concept. And I'm very happy to collaborate with Andhra Handlooms and Handicrafts Association to launch all these weaves at Room 9, the pop-up store. థ్యాంక్ యూ. పోగుల మధ్య నలిగిపోతున్న జీవితాల కోసం ప్రధానంగా చేనేత కార్మికులు, ఒక కుటుంబం మొత్తం చేనేత పైన కంప్లీట్గా ఆధారపడుతుంది. కానీ మనం చేనేతను పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా కెమికల్స్ ఇవన్నీ వాడిన బట్టలు వాడుకుంటుంటాం. ఆరోగ్యపరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా అండ్ లైవ్లీహుడ్ పరంగా గ్రామీణ భారతంలో వ్యవసాయం తర్వాత వ్యవసాయ ఆధారిత ప్రోగ్రామ్స్, వీటి తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే చేయూతకి మనం ప్రాణమిద్దాం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణి గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి హైదరాబాద్ దాకా ఆంధ్రప్రదేశ్ చెందిన చేనేత కార్మికులు మొత్తం తీసుకొచ్చి వాళ్ళకు ఒక చేయూతనిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రూమ్ 9లో ఒక ప్రోగ్రాం పెట్టించారు. ఈ రూమ్ 9 ద పాపప్ స్టోర్ని ఉచితంగా డాక్టర్ మాధవి గారు వీళ్ళ కోసం చేనేత కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది. ఈ వినూత్నమైన ప్రోగ్రాంకి
హైదరాబాద్లో ఉన్న మహిళలు, తెలంగాణలో ఉన్న అందరు మహిళలు కూడా ఈ రూమ్ 9 ద పాపప్ స్టోర్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ చెందిన చేనేత కార్మికులకి సహాయం చేయటం కోసం, అంతేకాదు చేనేత అనేది మన హెరిటేజ్, మన కల్చర్, మన సంస్కృతి అన్నమాట. ఈ సంస్కృతిని మనం కాపాడుకుందాం, ఈ సంస్కృతి కోసం మనం పాటుపడదాం, చేనేతనే ధరిద్దాం, చేనేత వాళ్ళకి